అందరికీ నమస్కారం అండి. నా పేరు గంగా సురేష్ బండారు. ఈరోజు మధ్యాహ్నం నేను ఒక వీడియో చూశాను. నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడుతూ ముద్రగడ్డ పద్మనాభం గారికి గవర్నర్ ఇద్దామని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఖచ్చితంగా వస్తుందని, ఎన్నికల ముందే పవన్ కళ్యాణ్ గారు నాదెళ్ల మనోహర్తో పంచుకున్నట్టు ఆయన సారాంశం. అయితే ఇది ఇప్పటి వరకు ఎందుకు బయటపెట్టలేదు? ఒకవేళ నిజంగా ఇద్దాం అనుకుంటే అలాంటి ప్రపోజల్ ఆయనకు ఇప్పుడు వరకు ఎందుకు పంపలేదు? దీంట్లోనే మనకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ముద్రగడ్డ పద్మనాభం గారి ఎఫెక్ట్ ఎంతో కొంత కూటమి ప్రభుత్వం మీద పడుతుంది. దాన్ని కవర్ చేసుకోవడానికి నిన్న ఆయన అంత్యక్రియలు అధికార లాంఛనాలతో చేద్దామని పురమాయించడం కానీ, లేదంటే ఈరోజు గవర్నర్ ఇద్దాం అనుకున్నామని నాదెళ్ల మనోహర్ గారు మాట్లాడటం, అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకి హ్యాట్సప్ చెప్పొచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదో స్థాయిలో ప్రభుత్వంలో పనిచేసినప్పుడు అధికార లాంఛనాలతో వాళ్ళ అంత్యక్రియలు జరగాలని కోరుకుంటారు. అలాంటిది ప్రభుత్వమే ముందుకొచ్చి అది ఆఫర్ చేసినా సరే వాళ్ళు తిరస్కరించారు. దానికి వాళ్ళకి హ్యాట్సప్ చెప్పుకోవచ్చు. అలాగే ఈ కూటమి ప్రభుత్వం ఎంత దుర్మార్గపు పార్టీలో ఈ కూటమి ప్రభుత్వం మనం చెప్పుకోవాలంటే మనకి ఒక సంఘటన ఉదాహరణ. 2023లో 24 ఎన్నికల ముందు 23లో ఈ రైల్వే కోర్టులు యావత్ కాపు కులం మీద పడిన మచ్చ తుని రైల్వే ఘటన. అలాంటి ఘటనలో కాపుల పాత్ర లేదని, సరైన ఆధారాలు లేవని చెప్పి మరి ఆ కేసుని ఈ రైల్వే కోర్టులు కొట్టేయడం జరిగింది. అలాంటి సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కులం అంతా సహకరించి ఓట్లేశారనే మినిమం కృతజ్ఞతాభావం లేకుండా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ కేసుని రీఓపెన్ చేయడానికి అప్పీల్ చేయాలని చెప్పి ఒక జీవో రిలీజ్ చేశారు. ఆ తర్వాత కాపు సమాజం నుంచి విపరీతమైన నెగిటివ్ వచ్చేసరికి ఆ జీవోను ఉపసంహరించుకున్నారు. మరి అలాంటి దుర్మార్గ పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. మరి అలాంటి దుర్మార్గ పార్టీ లేదో కాపులకి చేస్తాము, లేకపోతే ముద్రగడ్డ గారికి గవర్నర్ ఇద్దాం అనుకునే ఆయన చనిపోయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే ఈ కాపు సమాజం మొత్తం ముద్రగడ్డ గారి అన్ని కులాల్లో ఉన్న అభిమానులందరూ ఇది అర్థం చేసుకుంటారని నేను మీ అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను.